హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. గైస్, ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక క్యాలిక్యులేటర్ ఏదైతే ఉందో ఇది ఆన్లైన్లో ఉంటుందన్నమాట. సో దీని ద్వారా మనం సింపుల్ ఇంట్రెస్ట్ అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనమైతే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ నేను మీకు చూపిస్తాను, మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో లెటెస్ట్ సే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనం ఒక 50,000 రూపీస్ అనేది మనం ఇక్కడ పెట్టుకున్నట్లయితే మనకు యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట, అంటే సంవత్సరం ఎంత ఇంట్రెస్ట్ అనేది అడుగుతున్నారు. సో లెటెస్ట్ మనం 12% అనుకుందాం. అలానే పీరియడ్ వచ్చేసరికి మనం మంత్స్లో అయితే తీసుకుందాం. సో ఇక్కడ మంత్స్లో తీసుకున్న తర్వాత ఇక్కడ ఎన్ని మంత్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ నేను 6 months అయితే మెన్షన్ చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు ఇంట్రెస్ట్ ఎయిడ్ 3,000 రూపీస్ అనేది ఉంది. సో 50,000 ప్రిన్సిపల్ అమౌంట్ మీద మనకు 12% ఇంట్రెస్ట్ తోటి మనకు ఇక్కడ ఇంట్రెస్ట్ చూస్తే 3,000 రూపీస్ అనేది వస్తుంది. సో టోటల్ వాల్యూ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అలానే సేమ్ ఈ 50,000 మీద 12% ఇంట్రెస్ట్ తోటి మనం ఇయర్స్లో క్యాలిక్యులేట్ చేద్దాం. 6 years అయితే తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు 6 yearsకి గాను 36,000 అయితే ఇంట్రెస్ట్ అనేది అవుతుంది. అలానే ఇక్కడ డేస్లో కూడా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సేమ్ 6 రోజులకి ఇక్కడ మీరు చూడొచ్చు 98 రూపాయల 63 పైసలు అయితే మీరు చూడవచ్చు. అలా విధంగా వీక్స్ ఎన్ని వారాలకు సంబంధించి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీరు ఇక్కడ 5 నేను 5 వారాలు కనుక పెట్టినట్లయితే సో ఈ విధంగా ఇంత అమౌంట్ అనేది మనకు ఇంట్రెస్ట్లో మనకైతే చూపిస్తుంది. అలానే ఇక్కడ క్వార్టర్స్ కూడా ఇచ్చారనమాట. లెటెస్ట్ మనకు 4 quarters అంటే ఒక సంవత్సరానికి కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 6,000 రూపాయలు అనేది ఇంట్రెస్ట్ అవుతుందని చెప్తున్నారు. ఈ విధంగా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ యొక్క ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 12% అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం 15% కూడా ఇక్కడ తీసుకోవచ్చు. 25% కూడా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు చేంజ్ అవ్వడం మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో డేస్లో వీక్స్లో ఈ విధంగా మనమైతే చూస్తే ఇక్కడ మనకు చేంజెస్ అనేది వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా మనమైతే క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా కాంపౌండ్ ఫ్రీక్వెంట్లీ అడుగుతున్న డైలీయా వీక్లీయా మంత్లీ అని. సో నేను మంత్లీ అయితే పెడుతున్నాను. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి ఒక 20,000 అయితే ఇస్తున్నాను. యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి నేను 12% ఇస్తున్నాను. ఇక్కడ మంత్స్ వచ్చేసరికి ఒక 5 months ఇస్తున్నాను. సో మొత్తం 5 monthsకి గాను మన 20,000 రూపీస్కి 12% ఇంట్రెస్ట్ తోటి మనకి ఇంట్రెస్ట్ అనేది 1,020 రూపీస్ అనేది వస్తుందని చెప్పేసి ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయవచ్చు. సో టోటల్ వాల్యూ కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా మనం సింపుల్ ఇంట్రెస్ట్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ని వితిన్ ఫ్రాక్షన్ సెకండ్స్లో మనమైతే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది ఒక వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ ద్వారా మనమైతే ఇదంతా కూడా చూడడం జరుగుతుంది. సో నేను ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మీరైతే క్యాలిక్యులేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫర్దర్గా ఇలాంటి చాలా వీడియోస్ మాట్లాడుకుందాం. మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.